Hello everyone, this is Revan. So topic ఏంటంటే worst things we faced in 2023. సో స్మార్ట్ ఫోన్స్లో మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అందరూ మాట్లాడుతున్నారు. బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అనేసి, బెస్ట్ అవార్డ్స్ అనేసి, బెస్ట్ ఫోన్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి. మామూలుగా మనకి ఇయర్ ఎండింగ్ వచ్చే వాటికి డిసెంబర్లో చాలామంది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్, బెస్ట్ అవార్డ్స్, మిస్టర్ రోహిత్ ద బాస్ కానీ, MKBHD కానీ, సమ్ అదర్ యూట్యూబర్స్ అందరూ కూడా చాలా వరకు మనకి ఫోన్స్ ఏ బాగుందని మాట్లాడతారు. కానీ ఇయర్లో ఫోన్ కంపెనీస్ చేసిన మిస్టేక్స్, దానివల్ల మనం ఎంత బాధపడినాము అనేది ఎవరు ఇయర్ ఎండింగ్లో మాట్లాడలేదనమాట. ఓకే, మనం మాట్లాడదాం. ఓకేనా? సో ఫస్ట్ ఇయర్లోనే చాలా మందికి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు. ప్రాబ్లమ్ గ్రీన్ లైన్ ఇష్యూస్. గ్రీన్ లైన్ ఇష్యూ అంటే మీకు యాక్చువల్ గుర్తొచ్చి OnePlus, బట్ ఇది OnePlusలో ఒక్కటితోనే ఆగలేదు. స్టార్ట్ అయింది Samsung S20 Ultraతో. ఓకేనా? సో ఈ ఫోన్తో స్టార్ట్ అయ్యి OnePlusలో ఎక్కువ అయిపోయింది మనకి. ఆల్మోస్ట్ చాలా ఫోన్స్ 10 lakh ఫోన్ సంథింగ్ ఏదో వచ్చింది OnePlusలో మాత్రం. గ్రీన్ లైన్ ఇష్యూస్ 2023లో మాత్రం నిజంగానే ఇయర్లో ఒక డిజాస్టర్. OnePlusకి మాత్రం ఇయర్ బ్లాక్ మార్క్గా ఉండిపోతుంది ఖచ్చితంగా. ఇయర్ని గుర్తుపెట్టుకోండి OnePlus మాత్రము. సో ఖచ్చితంగా మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి మిస్టేక్స్ వాళ్ళు చేయకూడదని మళ్ళీ మనం కోరుకుందాము. సో కానీ దీంతో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చింది కాదని చెప్పను. నాట్ ఓన్లీ OnePlus, నథింగ్లో వచ్చింది, శాంసంగ్లో వచ్చింది, ఐఫోన్లో వచ్చింది, పోకో ఫోన్స్లో వచ్చింది, అన్ని ఫోన్లు ఆల్మోస్ట్ వచ్చింది. కాకపోతే OnePlus ఫోన్స్లో ఎక్కువ రావడం వల్ల మన OnePlus గ్రీన్ లైన్ ఇష్యూకి ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసింది OnePlus. సో నేను బ్రాండ్స్కి ఈ విషయంలో నేను చెప్పాలంటున్నది ఏంటంటే, ఓకే ఇష్యూ అయితే వచ్చింది, బట్ దీన్ని సాల్వ్ చేసిన విధానం మీరు కరెక్ట్గా లేదు. ఒక కన్జ్యూమర్కి ప్రాబ్లం వస్తుందంటే దాన్ని హ్యాండిల్ చేసిన విధానం కొంచెం మార్చుకోవాలి. అండ్ ఈ వోచర్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ. అండ్ యూట్యూబర్స్ కూడా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, కొంచెం వాయిస్ రైస్ చేసి మాట్లాడండి. మీకు రివ్యూ యూనిట్స్ రాకపోతే మాట్లాడినారు కదా, సో అదేలాగా ఒక కన్జ్యూమర్గా మిమ్మల్ని మీ సబ్స్క్రైబర్స్ ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. అది కూడా మీకు కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా. కొంచెం అందరూ యూట్యూబర్స్ కూడా, నాట్ ఓన్లీ తెలుగు, తమిళ్, ఇఫ్ ఇన్ కేస్ ఎవరు చూస్తున్నా నాకు తెలీదు, ఎవరు చూస్తున్నా ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసి మాట్లాడండి. ట్విట్టర్లో ట్రెండ్ కూడా చేయొచ్చు అబ్బా, దానికి ఏముంది. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ ఐఫోన్స్లో. సో ఐఫోన్స్లో కూడా మనకి గ్రీన్ స్క్రీన్ ఇష్యూ అండ్ వైట్ స్క్రీన్ ఇష్యూస్ వచ్చింది. చాలా వచ్చింది, కొన్ని డేస్కి అని చెప్పను, బట్ చాలా డేస్కి అయితే వచ్చింది. దీనికి కూడా అట్లీస్ట్ OnePlus వాళ్ళు వోచర్స్ సంథింగ్ ఇస్తుంటే, యాపిల్ ఫోన్స్ వాళ్ళు అయితే వారంటీలో ఉంటే మాత్రం రెడీ చేస్తున్నారు. వితౌట్ వారంటీ అంటే ఎవరు కేర్ కూడా చేయలేరు. అసలు నాకు అర్థం కాలేదు. అసలు ఎవరు కూడా యూట్యూబర్స్ కూడా దీని గురించి మాట్లాడలేదబ్బా. కొంచెం ఈరోజు కొంచెం మనం నిలుచుకున్నాం అంటే సబ్స్క్రైబర్స్ వల్లనే. సో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళకి స్టాండ్ తీసుకోవడం కోసం కొంచెం ట్రై చేయండి. ఓకే, అర్థమవుతుంది మీ ప్రాబ్లమ్స్ కూడా. నేను ఒక టెక్ యూట్యూబర్గా ఫ్యూచర్లో ఏదైనా బ్రాండ్స్తో గొడవ అయినప్పుడు వాళ్ళ దగ్గర రివ్యూస్ రాకపోవడం అవన్నీ మనం ఫేస్ చేస్తాం, ఐ నో. బట్ యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం ఈ కొన్ని విషయాలు అడ్రస్ చేయాల్సిందే. నెక్స్ట్ థర్డ్ థింగ్, పోకో ఫోన్స్. పోకో ఫోన్స్ డెడ్ మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్, కెమెరా డెడ్ ఇష్యూస్, చాలా ఇష్యూస్ వచ్చింది పోకో ఫోన్స్లో. సో వాళ్ళు కూడా ఆ ఇష్యూస్కి వాళ్ళు సొల్యూషన్ తీసుకురాలే. కానీ అప్కమింగ్ ఫోన్స్కి 2 years వారంటీ ఇవ్వడం, పోకో F5 ఫోన్స్ లాంటికి 2 years వారంటీ ఇవ్వడం ఇలాంటి తీసుకొచ్చినారు. బట్ ఇట్స్ నాట్ ఏ సొల్యూషన్. సో దాన్ని ఎలా డీల్ చేసి ఉండాలంటే, సో ఆ ఫోన్స్ మదర్ బోర్డ్ రీప్లేస్ చేసి ఇవ్వడం కానీ, ఆర్ఎల్స్ ఆ ఫోన్ సరిసమానంగా ఏదైనా ఫోన్ ఇవ్వడం కానీ అలా చేసింటే కన్జ్యూమర్ సాటిస్ఫై అయ్యి ఉంటారు. సో ఇప్పుడు ఏమైంది, పోకో ఫోన్స్ అంటేనే చాలామంది భయపడుతున్నారు. చాలామంది ఒక టెక్ తెలుసుకునే వాళ్ళకైతే ఓకే, కానీ బట్ ఎవరికైతే అంత నాలెడ్జ్ లేదు టెక్ పరంగా అన్న వాళ్ళకి న్యూస్ చూస్తుంటారు కదా, పోకో ఫోన్స్ మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్ వస్తుందని చెప్పేసి చాలామంది. ఇప్పుడు నేనే ఒకసారి మా నాన్న అడిగాను, రీసెంట్గా మా నాన్నకి ఒక 5G ఫోన్ కొనిస్తాను అడిగితే, పోకో ఫోన్ అంటే పోకో ఫోన్ వద్దు అన్నాడు. ఎందుకంటే ఏమో ఫోన్ బాగాలేదు కదా, డెడ్ అయిపోతానని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో అలా క్రియేట్ అవుతుంది అనమాట. సో ఏంటంటే ఓకే మిస్టేక్ అయితే జరిగింది, బట్ దాన్ని హ్యాండిల్ చేసిన విధానం, దాన్ని ట్యాకిల్ చేసిన విధానం కరెక్టే లేదని నా ఒపీనియన్. ఇది కూడా ఒక మేజర్ బ్లాక్ మార్క్ పోకోకి మాత్రం ఇయర్ 2023లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది పోకో కూడా. సో దీన్ని కూడా కొంచెం చూసుకొని ఫ్యూచర్లో రాకుండా చూసుకుంటుందని పోకోని ఐ హోప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 15 Pro Max హీటింగ్ ఇష్యూస్. ఫోన్ లాంచ్ అయిన వెంటనే ఓవర్ హీటింగ్ ఇష్యూస్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే UIలో ఇష్యూస్, OS ఆప్టిమైజేషన్ ఇష్యూ వల్ల హీటింగ్ ఇష్యూస్ వచ్చింది. అంటే సాల్వ్ కూడా చేశామని చెప్తున్నారు. అండ్ ఆ టైటానియం బిల్డ్ క్వాలిటీ అని చెప్పేసి బ్యాక్ సైడ్ ఏదో డిజైన్ చేంజ్ చేసామని చెప్తున్నారు. కానీ ఆ బ్యాక్ గ్లాస్లో అయితే డ్యూరబిలిటీనే లేదు. ప్రైస్ తగ్గించామని చెప్తున్నారు. ప్రైస్ తగ్గించుకో, ఎవరికి లాభం? మరి బ్రేకబుల్గా తీసుకొస్తే ఎట్లబ్బా? అసలు జెర్రీ రిగ్స్లో ఫోన్ ఇట్లా బెండ్ చేస్తామంటే బ్యాక్ సైడ్ విరిగిపోతుంది 15 Pro Max. సో
మీరు తక్కువ తీసుకోరండి, మేము ఎంకరేజ్ చేస్తాం. కాకపోతే దాన్ని కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ తీసుకోరండి. అండ్ హీటింగ్ అంటే యాపిల్ అంటేనే మనకు ఒక ట్రేడ్ మార్కు ఓఎస్ ఆప్టిమైజేషను. సో మీరు కూడా అంత ఆప్టిమైజేషన్ చేయకుండా ఆ ఓఎస్ రిలీజ్ చేయడము, అది హీటింగ్ ఇష్యూస్ క్లియర్ చేయడం, అన్ని లక్షలు, ఇప్పుడు బడ్జెట్ ఫోన్స్ అన్నా ఓకే, మిమ్మల్ని కొంటుండే అన్ని లక్షలు పెట్టి మేము కొంటుంటే మీరు కేర్లెస్గా బిహేవ్ చేయడం అనేది విచ్ ఇస్ నాట్ గుడ్ థింగ్. హోప్ఫుల్లీ మీ దగ్గర నుంచి మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదని అనుకుంటున్నా. హోప్ఫుల్లీ మళ్ళీ మీ ఫ్యూచర్లో కొంచెం బాగా అప్డేట్స్ తీసుకురావాలి యాపిల్ దగ్గర నుంచి మాత్రం. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ రీజన్, మన ఛానల్ పెట్టడానికి అలా వన్ అండ్ ఓన్లీ రీజన్, హీటింగ్ ఇష్యూస్ ఆఫ్ 8 Gen 1. నేను ఫోన్ కొని మోసపోయినాను కదా, చాలా హీటింగ్ ఇష్యూస్, ప్రాసెసర్స్ ఫెయిల్ అయింది. యాక్చువల్గా 8 Gen 1 లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది, కాకపోతే ఈ ఇయర్లో చాలామంది సేల్కి వచ్చి ఈ ఇయర్లో కొన్నారనమాట. అదొకటి ఒక ఓట్ దాని గురించి చెప్పాలి. సో 888 ప్లస్ 8 Gen 1 ఇప్పటికి చాలామంది అవేర్నెస్ వచ్చింది ప్రాసెస్లో హీటింగ్ ఇష్యూస్ ఉందని. అండ్ ఎందుకు ఈ పాయింట్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నానంటే, చాలామంది ఈ ప్రాబ్లం ఉందని తెలుసు యూట్యూబర్స్కి, బట్ అడ్రస్ చేయలేదు. సో అడ్రస్ చేయడం ఇన్ ద సెన్స్ ఎవరు మాట్లాడలే. మీరు చూడండి, కావాలంటే ఎతికి చూడండి, తెలుగు టెక్ కమ్యూనిటీలో ఎవరైనా సరే 888 ప్రాసెసర్ 888 8 Gen 1 లాంచ్ అయినప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు చెప్తారు. సో లాంచ్ అయినప్పుడు ఎవరైనా ఈ ప్రాసెసర్లో ప్రాబ్లం ఉంది, ఈ ప్రాసెసర్స్ ఉన్న ఫోన్స్ కొనొద్దని చెప్పారా? సో విచ్ ఈస్ నాట్ గుడ్ థింగ్. మిమ్మల్ని నమ్మి చూస్తుండేటప్పుడు ఇలా చెప్పకపోవడం అనేది విచ్ ఇస్ నాట్ గుడ్ థింగ్. ఇది కూడా మీరు కొంచెం అంటే ఇది కొంచెం టెక్ యూట్యూబర్స్కి చెప్తున్నా. అండ్ క్వాల్కామ్ కూడా బెటర్ ఆప్టిమైజేషన్తో, బెటర్ ఆర్కిటెక్చర్స్తో ప్రాసెసర్ తీసుకొస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. ఫ్యూచర్లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఆబ్వియస్లీ 8 Gen 1 8 Gen 2 అంతా బాగానే ఉంది, బట్ ఇప్పుడు వచ్చిన 8 Gen 3 కొంచెం అన్స్టేబుల్గా ఉంది అంటున్నారు. బట్ ఎంతవరకు అనేది తెలియడంలే, చూద్దాం. యూజర్ చేతికి రాని ఫోన్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆప్టిమైజేషన్లో ఎలా ఉంటుంది, ఎలా ఏంటనేది. స్టెబిలిటీ, జీపీ స్టెబిలిటీ కొంచెం తక్కువ ఉందనేసి రిపోర్ట్స్ వస్తున్నాయి, బట్ చూడాలి ఎంతవరకు అనేది. నేను ఒక కన్క్లూజన్ ఇవ్వలేను, చూద్దాం. మన చేతికి రాని ఫోన్ అయితే ఎలా ఉంటుంది చూద్దాం. 8 Gen 3 టెస్ట్ చేసి చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, రీబ్రాండ్. మనం వర్స్ట్ థింగ్స్ ఇంకోటి ఫేస్ చేసింది రీబ్రాండ్ అనమాట. సో చాలా వరకు ఇప్పుడు శాంసంగ్ మామూలుగా ఎంఐ, పోకో, రియల్మీ, ఒప్పో ఈ ఫోన్లు చేస్తూ ఉండింది. కానీ ఇప్పుడు అన్ని ఫోన్లు వన్ ప్లస్ ఫోన్స్ చేస్తుంది. శాంసంగ్ అయితే మరీ ఘోరం, ఏ సిరీస్లో ఒక ఫోను, ఎం సిరీస్లో ఒక ఫోను, ఫ్లిప్కార్ట్లో ఒక ఫోను, అమెజాన్లో ఒక ఫోన్. సో ఇలా తీసుకొస్తున్నారు అనమాట. దానివల్ల ఉపయోగం ఏం లేదు, కన్జ్యూమర్ కన్ఫ్యూజ్ అవుతాడు అంతే. సో ఒక ఫోను పర్ఫెక్ట్గా తీసుకోరండి. రీబ్రాండ్ అనేది ఒక వేస్ట్ థింగ్ అనేది నా ఒపీనియన్. సో ఫ్యూచర్లో ఇది కూడా కొంచెం బ్రాండ్స్ అడ్రస్ చేసి తగ్గించుకుంటారని నా ఒపీనియన్. ఐ హోప్ ఇంతవరకు టెక్ కమ్యూనిటీలో ఎవరు ఇలాంటి వీడియో చేయలేదు, ప్రాబ్లమ్స్ అడ్రస్ చేస్తూ. ఎవ్రీ ఇయర్ నేను డిసెంబర్లో ఖచ్చితంగా చేస్తాను. ఆ ఇయర్లో మనం ఫేస్ చేసిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్ మాట్లాడుతూ దాని గురించి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మోస్ట్ ఆఫ్ ద కామెంట్ రిప్లై ఇస్తాను. అర్థమవుతుంది, మీరు తిడతా అంటే నా చూలు కనబడిస్తుంది. 2 వారాలు అవుతుంది వీడియో పెట్టి, ఎక్కడికి వెళ్ళినవరా అని చెప్పేసి. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంది ఇంట్లో, దానివల్ల కొంచెం వర్క్ వెళ్తున్నాను. ఐ హోప్ జనవరి నుంచి మాత్రం ఫుల్ టైం ఖచ్చితంగా యూట్యూబరే, ఎటువంటి డౌట్స్ లేదు. అన్ని ఫోన్స్ డౌటే లేదు. 10,000 నుంచి 50,000 వరకు గుర్తుపెట్టుకోండి. అన్ని ఫోన్స్ నేను కొంటా, నా సొంత డబ్బుతో నేను కొన్ని రివ్యూ చేస్తాను. ఇది వాస్తవం. మిస్టర్ టెక్ ఛానల్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనం అన్ని చేస్తాం. 10,000 నుంచి 50,000 వరకు. 2023 ఒక గుడ్ ఎండింగ్ అండ్ 2024 ఒక బెస్ట్ స్టార్టింగ్తో స్టార్ట్ చేస్తాం. అండ్ మనం 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. అబ్బా, ఒక 10 సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఒక 600 మంది అంత కావాలి. 10K కంప్లీట్ చేసినామంటే నెక్స్ట్ స్టార్ట్ పెట్టుకోవచ్చు. ఓకేనా? దిస్ రేవన్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.